మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఘటన జరిగి 4 రోజులు గడిచిన నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివిధ పార్టీలు, బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు అగ్రకులం వారికి కొమ్ముగాస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా ఈ నెల 18న గణేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లారు. అక్కడున్న కొంతమంది అగ్రకుల వ్యక్తులు గణేష్ ను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 2 నెలల చిన్నారి కింద పడి మృతి చెందింది. తోపులాటలోనే చిన్నారి అసువులు వాసినట్లు తల్లి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే 4 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని కుల సంఘాలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. అగ్రకుల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంపై వివాదం మరింత రాజుకుంది. జాతరలో చిన్నారిని చిదిమేసిన అమానుష ఘటనపై వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుల సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులు సైతం బాధితుల పక్షాన కాకుండా అగ్రకుల నాయకులకు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా నిందితులపై చర్యలకు పోలీసులు వెనకాడడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన అగ్రనాయకుల ఫిర్యాదు ఆధారంగా బీసీ కుటుంబంపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం డీఎస్పీ ఛాంబర్లో కేసు వివరాల్ని పరిశీలించిన తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీసీల పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో అక్కడి నుంచి నేరుగా కుమ్మెర గ్రామానికి చేరుకుని మృతి చెందిన శిశువు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఏమిచ్చి ఓదార్చగలుగుతాం? మీ 8 మంది ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు ఇటువంటి ఘటన జరిగితే దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేసినట్టు మా వాళ్ళని చేయకపోదురా? ఎన్కౌంటర్ లేవు మా వాళ్లకు. ఇవాళ వాళ్ళు చంపితేనేమో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తా ఉన్నారు వాళ్ళకి. ఇది మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగినటువంటి సంఘటనలో ఆ కుటుంబాన్ని పూర్తిగా అండగా మేము ఉంటాం. అన్ని ప్రజా సంఘాలు ఇప్పటికే అండగా ఉన్నాయి. రాజకీయ పార్టీగా, ప్రజా సంఘాలుగా అన్ని కుల సంఘాలు ఈ కుటుంబానికి అండగా ఉంటాం. మళ్ళీ పూర్తిగా బెదిరిస్తాం, మీ ఊర్లో ఎట్లుంటామో అంటే పోలీసు రాజ్యం నడుస్తుందా, ప్రజాపాలన నడుస్తుంది? ఇక్కడ కొట్టింది 15 మంది, కానీ 4 మీద కేసులు ఎందుకైనాయి? మిగతా 11 మందిని ఎందుకు కాపాడుతున్నావు? ఎవరి కొరకు కాపాడుతున్నావు? ఎవరి ఆదేశాలతో కాపాడుతున్నారు పోలీసులు? దేని కొరకు కాపాడుతున్నారు? ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ సంఘటనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి. చిన్నారి మృతికి కారకులైన వారిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా హెచ్చరించింది. దోషుల్ని కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత నిందితులపై నామమాత్రపు కేసులు పెట్టి పోలీసులు అగ్రకుల నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అయితే కుమ్మెర ఘటనలో చిన్నారి మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాధితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం 4 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.